రియల్ ఎస్టేట్ రంగం అనగానే ఏజెంట్స్‌ని చూసుకుంటే ఎక్కువ మనం చూసేది మగవారు. కానీ దీంట్లో మహిళలు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించగలరంటారా? రాణిస్తే ఎలాంటి అర్హతలు ఉండాలంటారు? 'హమ్ కిసీ సే కమ్ నహీ' అని ఒక సినిమా వచ్చింది. అవును. దాని అర్థం ఏంటంటే మనం ఎవరికీ తీసిపోమని. సో ఇప్పుడు లేడీస్ పరిస్థితి కూడా అంతే ఉంది. గవర్నమెంట్ తరపున సపోర్ట్ ఉంది. వాళ్ళు అన్నిట్లో రిజర్వేషన్. మీరు ఒక్క ఫీల్డ్ చెప్పండి ఎక్కడ లేడీస్ లేరు? ఆటో డ్రైవింగ్‌లో లేరా? బస్ డ్రైవింగ్‌లో లేదా? క్లబ్స్‌లో లేరా? పబ్స్‌లో లేరా? సాఫ్ట్‌వేర్‌లో లేరా? ఫార్మాలో లేరా? అన్నిట్లో ఉన్నారు. ప్రతి సెక్టార్‌లో ఉంది. ప్రతి సెక్టర్‌లో ఉన్నారు. కార్ డ్రైవింగ్, క్యాబ్స్‌లో కూడా ఉన్నారు. ర్యాపిడో కూడా ఉన్నారు. టూ వీలర్. సో అది ఒకప్పుడు మాట. ఆడవాళ్ళంటే పిల్లలకి అనడానికి, ఇల్లు మెయింటైన్ చేయడానికి అనే నినాదం జమానాకి ఏక్ జమానా మే థా. ఇప్పుడు ఎంతోమంది భార్యల సంపాదన మీద కూడా బతుకుతున్నారు. అదైతే నిజం సార్. సో అలాంటి తరుణంలో మీకు అసలు ఈ డౌటే రాకూడదు. రియల్ ఎస్టేట్ పెట్టింది పేరు డబ్బులకి. ఒక పక్క వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చీటింగ్ అంటే, ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎర్నింగ్. ఈ చీటింగ్ చేసి ఎర్న్ చేయడం కరెక్ట్ కాదు. దట్ షుడ్ కమ్ డౌన్. స్లోగా డౌన్ అవుతుంది. ఫెయిర్గా వెళ్తే బాగుంటుంది. సో మీరు మహిళలు అన్నారు. 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ ఫెయిల్డ్ పాస్ ఎవరైనా చేయగలుగుతారు. పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. రోజుకి 4 నుండి 5 గంటలు ఒక అమ్మాయి, ఒక హోమ్ మేకర్, హౌస్ వైఫ్ కానీ కష్టపడితే అట్లీస్ట్ 1 to 2 lakhs దే కెన్ ఎర్న్ మినిమం. ఒక ట్రాన్సాక్షన్ చేస్తే చాలండి నెలకి. మీరు చేయక్కర్లేదు. మీరు మా దగ్గరికి రండి, మేము మీకు హెల్ప్ చేస్తాం. విల్ టెల్ యూ ది మెథడాలజీ, విల్ మెథడ్ ది టెక్నిక్స్, ట్రేడ్ సీక్రెట్ ఆఫ్ ది బిజినెస్. ట్రైనింగ్ జాయిన్ అవ్వండి. ఆ ట్రైనింగ్ తర్వాత మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇంత ఉందా రియల్ ఎస్టేట్లో అని. ఇప్పుడు నేను 100 మందిని కన్వర్ట్ చేసాం, 100 మంది మార్చాం. ఎందుకంటే మా ఉద్దేశం అంటే లైఫ్ స్టైల్. నేను మెయిన్గా ఫోకస్ చేసేది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్రోకర్ కమ్యూనిటీ. బ్రోకర్ అంటే సమాజంలో ఉన్న ప్రొఫైల్లో చేశారు కదా, సమాజంలో ఒక వాల్యూ ఉన్నవాడు. అమెరికా, లండన్ పోతే బ్రోకర్ అంటే చాలా రెస్పెక్టబుల్ జాబ్. ఇక్కడ అనేది కొద్ది డిఫరెంట్ మీనింగ్లో వెళ్ళిపోతుంది. బ్రోకర్ అనగానే రెండో అర్థంకి వస్తుంది. సో మహిళలు డెఫినెట్గా చేయాలండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హస్బెండ్ శాలరీతో సర్వైవ్ అవ్వడం కష్టం అవుతుంది చాలా మంది ఫ్యామిలీస్కి. సో దేర్ షుడ్ బి యాడ్ ఆన్ వాల్యూ. పిల్లలకి మంచి భవిష్యత్తు కార్పొరేట్ స్కూల్లో చదివించాలి, కార్పొరేట్ కాలేజ్ చదివించాలి, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, తిరగడానికి ఒక కారు ఉండాలంటే డెఫినెట్గా 1% శాలరీ ఈజ్ బికమింగ్ టైట్. బతకలేరని చెప్పాను కానీ సో వైఫ్ చేస్తే ఇంకో వైఫ్ ఒక 25-50 సంపాదిస్తే ఇట్ విల్ బి యాడ్ ఆన్. ఇంటి ఖర్చులైనా సాయం సేవ్ చేయడం అని అట్లా ఉంటుంది, సెకండరీ ఇన్కమ్. సో డెఫినెట్గా లేడీస్ క్యాన్ సర్వైవ్. నా ఎక్స్పీరియన్స్ మీకు మన డిస్కషన్ స్టార్టింగ్లో కూడా చెప్పాను, మనం జనరల్గా చాట్ చేసినప్పుడు లేడీసే కొన్ని విషయాలు ఎక్కువ సంపాదిస్తున్నారు. అండ్ ఇన్ సో మెనీ కేసెస్ హస్బెండ్ శాలరీస్ కంటే లేడీస్ శాలరీ ఎక్కువ వచ్చే దాఖలాలు చాలా చూపిస్తాం మీకు. అందరూ అని చెప్పట్లేదు, ఆ టెక్నిక్, ఆ పాయింట్ని అర్థం చేసుకుని పైకి వస్తారు. ఏముందండి, ఇదేమైనా రాకెట్ సైన్సా? మీరేమైనా టెక్నాలజీయా? రాకెట్ డెవలప్ చేయాలా, లేదా ఇంటిగ్రేటెడ్ ఐసీలు, కెపాసిటర్లు, రెసిస్టర్లు పెట్టాలి? అవేం లేదు కదా. సింపుల్ మెథడ్. యువర్ నెట్వర్క్, యువర్ కనెక్షన్స్. మీ సొసైటీలో మీ ఫోన్ ఉంటే మీకు నెలకి ₹1,00,000 వస్తాయండి. ఫోన్ ఉంటే మీరు పెద్ద కష్టపడి మీ హస్బెండ్ అడిగి బిజినెస్ పెడతావు, ఆఫీస్ పెడతావు, ఎంప్లాయీస్ పెడతావు, ఏం అక్కర్లేదు. యు ఆర్ ద హోల్ అండ్ సోల్. అర్థమవుతుందా? అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలేమో, లేకపోతే మాకు అర్హతలు ఏంటి అన్న డౌట్స్ కూడా వాళ్ళకు ఉంటున్నాయి. ఇన్వెస్ట్ అంటే ఇందులో 2 రకాలు. మీరు సొంతంగా ఆఫీస్ పెట్టి చేయాలనేది డిఫరెంట్ అండి. ఇనిషియల్గా అది అవసరం లేదు. మీరు కంపెనీ విల్ టేక్ కేర్ యువర్ సీనియర్స్. మీరు మీ టైం స్పెండ్ చేయాలి, డిసిప్లిన్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. మీ డబ్బులు ఏం పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు. ఏమైనా ఉంటే ట్రైనింగ్ తీసుకుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మనం డిగ్రీ ఎందుకు చదువుతాం? సమ్ నాలెడ్జ్ వస్తుంది. పీజీ ఎందుకు చదువుతాం? సమ్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు ఏమైనా మార్కెట్లో స్పెషలైజేషన్స్ ఎక్కువైపోయినాయి. ఆన్కాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆర్ఎంపీ ఉంటే సరిపోయేది. ఆర్ఎంపీ అంటే మీకు తెలుసు కదా, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఉంటే సరిపోయేది. తర్వాత ఎంబీబీఎస్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు ఎంబీబీఎస్ కాదు, ఎండీ చేసినా, మళ్ళీ పిహెచ్డీ చేసినా రకరకాలు చేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ని డిగ్రీలు ఉంటాయి. అప్పటికి ఒక్కోసారి జాబ్లో ఉంటారు. ఇట్స్ అగైన్ ఫేట్.
సో లేడీస్ ఎవరైనా పట్టుదల ఉండి చెయ్యాలి అనుకుంటే మీరు ఫుల్ టైం చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదా పార్ట్ టైం చేసుకోండి. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే పార్ట్ టైం వేరు, సమ్ టైం వేరు. పార్ట్ టైం అంటే ఒక రోజులో నేను ఈ పర్టికులర్ టైంలో రియల్ ఎస్టేటే చేయాలి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను, మా హస్బెండ్ ఉంటే చేయను, లేకపోతే మా చుట్టాలు వస్తే చేయను, మా పిల్లలు అంటే కాదు. సమ్ టైం అనేది మీకు ఖాళీగా ఉన్నప్పుడు చేయడం సమ్ టైం. పార్ట్ టైం అనేది ఫిక్స్డ్ టైం. ఆ పార్ట్ టైం సమ్ టైం ఒకటి సక్సెస్ కాడు, పార్ట్ టైం ఒకటి సక్సెస్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో ఎవరైనా బేసికలీ మెలకువలు నేర్చుకోవాలి. మీరు ఎన్నుకునే లీడరు, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, ఆయనకున్న ఎక్స్పోజరు, రియల్ ఎస్టేట్లో ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు, ఎంతకాలం పట్టున్నారు, ఎంతమందిని ట్రైన్ చేశారు, అలాంటి వాళ్ళని ఎత్తుక్కుంటే మీరు దొరుకుతారు యూట్యూబ్లో. ఎవరు దొరకపోతే నా దగ్గర రండి, నేను ఆల్వేస్ అవైలబుల్. ఓకే. సో లేడీస్ అనే పదంకి ఇప్పుడు జెండర్ ఫీలింగ్ ఏం లేదండి. పైలట్ ఆఫీసర్స్ కూడా లేడీస్ ఉన్నారు. ఎక్కడ లేరు? మీరు ఒక్క ఫీల్డ్ చెప్పండి మీరు లేడీస్ లేరని. ప్రతి రంగంలోనూ ఉన్నారు. హోటల్స్లో ఉన్నారు, మేనేజ్మెంట్లో ఉన్నారు, సప్లైలో ఉన్నారు, పెట్రోల్ పంప్లో కూడా లేడీస్ ఉన్నారు, కార్ వాషింగ్ షోరూమ్స్లో లేడీస్ ఉన్నారు. మీరు లేడీస్ కనిపించిన ప్లేసే లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళే వెళ్తున్నారు. బట్ ఏంటంటే దీనికి కట్టుబడి ఉండాలి, పేషెన్స్ ఉండాలి. జనరల్గా నేను చూసిన ఏంటంటే 10 మంది ఆడవాళ్ళలో చూసుకుంటే 7-8 మంది సక్సెస్ అవుతున్నారు. మగవాళ్ళు వచ్చేసరికి 4-5 సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి మధ్యలో హ్యాబిట్ స్మోకింగ్ అని, అక్కడికి వెళ్ళాలని, ఇక్కడికి వెళ్ళాలని, అది తిరగాలి అవన్నీ ఉంటాయి. లేడీస్ ఒక్కసారి లెగ్ పెడితే మళ్ళీ టైం అయిన దాకా లెగరాకండి, ఎక్సెప్ట్ లంచ్ టైం తప్ప. దాని మీదే ఉంటుంది ఫోకస్ అంతా. ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ ఫోకస్. ఎవరికైతే తక్కువ అంటే సీరియస్గా సంపాదించాలని ఉంటే ఆటో మీరు చేస్తూ పోండి, చట్టం దాని పని అయితే చేసిపోతూ ఉంటారు కదా, అట్లా మీరు చేస్తూ ఉంటే ఒక సడన్ డే మీరు ఎప్పుడైతే డబ్బు కావాలి, డబ్బు ప్రెజర్తో పనిచేస్తే ఏం కాదు. మేము రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినప్పుడు పేజర్ అని ఉండేది ఒకటి, మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజెస్ పక్కన ఎస్టీడీ బూత్ ఉంటే ఆ మొబైల్స్ లేవు కదా, మేము బిజినెస్ సరే. తర్వాత మొబైల్స్ వచ్చాయి, ఇన్కమింగ్ ₹3 పడేది, తప్పు కావాలి కూడా ₹3 బిల్లు పడేది. అలాంటి స్టేజ్లో మేము పనిచేసాం. అంటే మాకు ఈ సోషల్ మీడియా, వాట్సాప్, యూట్యూబ్లు లేవు. రోజుకి 60 to 80 కిలోమీటర్స్ తిరిగాను 2 వీలర్స్ మీద, బండి మీద. అప్పుడు కమ్యూనికేషన్ లేకపోయినా కూడా మీరు పర్ఫెక్ట్ గా ఇంట్రెస్ట్ తో చేశారు. అక్కడ ట్రైనింగ్ మాలాగా ఇప్పుడు జనం కష్టపడలేరండి. 20-30 years బ్యాక్ చేసిన రియల్ ఎస్టేట్ వేరు. ఇప్పుడు అన్ని ఒక మొబైల్ ఉంటే అన్ని అయిపోతుంది. మీరు ఎక్కడ లైఫ్ లో ఎక్కడున్నా, దునియాలో ఎక్కడున్నా చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. మేము అంతమంది 100 మంది కలవాలంటే మాకు 100 రోజులు పట్టేది రోజు ఒకటి. ఇప్పుడు 100 మంది కాదు, 1000 మంది మెసేజ్ ఒక క్లిక్ తో అయిపోయింది. సో లేడీస్ షుడ్ కమ్ టు దిస్ బిజినెస్, ఎంజాయ్ దిస్ బిజినెస్. ఆల్రెడీ దేర్ ఆర్ ప్రూవెన్ రికార్డ్స్ అక్రాస్ ది సిటీ. ఎన్నో కంపెనీల్లో నాకు తెలిసి అట్లీస్ట్ నేను 50% అనకపోయినా 20-25% లేడీస్తోనే చేస్తున్నారు. దే ఆర్ బికమింగ్ లీడర్స్, దే ఆర్ టాకింగ్ ఇన్ వీడియోస్, దే ఆర్ ఎర్నింగ్ 5 to 10 lakhs per month. So there are so many divorces happened because husband is not earning and wife is earning. కానీ డబ్బులు లాగానే కూడా లేడీస్ అయినా ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి. భర్త ఎప్పటికీ భర్తే, వాడు తక్కువన్నా ఎక్కువన్నా, అది మర్చిపోతున్నారు చాలా మంది. డబ్బు సంబంధించి నాతో నీకు పని లేదని, అది ఇట్స్ నాట్ కరెక్ట్లీ గోయింగ్ ఆన్. వెస్టర్న్ నుంచి మన కల్చర్ గుళ్ళు కట్టుకొని, చీరలు కట్టుకొని పెళ్లి చేస్తున్నారు. మనం నుంచి క్లబ్లు, పబ్బులకి వెళ్తున్నాం, విచ్ ఈస్ నాట్ అట్ రిక్వైర్డ్. సో ఈ విషయంగా చూసుకుంటే ఎడ్యుకేషన్లో ప్రాబ్లం లేదు, క్వాలిఫికేషన్ అంటే ఏజ్లో ప్రాబ్లం లేదు, జెండర్లో ప్రాబ్లం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే మీరు చేరిన తర్వాత మీతో పాటు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు చేయాల్సిన లేడీస్ ఏంటి, మీ కనెక్షన్స్, మీ కాంటాక్ట్స్ని ఎలా వాడుకోవాలని చెప్తాను. ఇది కాకుండా లీడ్ జనరేషన్ ఉంటుంది, లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి. చాలామంది నా దగ్గర ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు అడుగుతారు, సార్ మీరు లీడ్స్ ఇస్తారా అని. నేను లీడ్స్ ఇవ్వను, లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. ఏది బెటర్, లీడ్స్ ఇస్తే నేను ఒకటే లీడ్ 100 మంది స్టూడెంట్స్కి ఇవ్వాలి. అవునా? అవును. సో నేనేం చేస్తాను, మీకు బిర్యానీ ఇవ్వను, బిర్యానీ ఎలా వండాలో చెప్తాను అంటున్నాను. అది అప్పుడు ఎక్కడైనా మీరు వండుకుంటారుగా, ఎక్కడైనా సో మార్కెట్ ఫాల్ట్ ప్రామిస్ ఏమవుతుందంటే ట్రైనర్స్ మేము లీడ్స్ ఇస్తాం అని, బిజినెస్ చేస్తాం, అవన్నీ ఫేక్. ఎక్కడి నుంచి వస్తాయి లీడ్స్? ఇప్పుడు నా దగ్గర 100 మంది ట్రైన్ అవుతున్నాను కూడా, 100 మందికి 100 మంది లీడ్లు ఎక్కడి నుండి వస్తాయి? ఆ మ్యాజిక్ బిక్స్ 99 ఆన్లైన్ ఉన్నాయి. అదే లీడ్ అందరు దినే మొత్తం అదే ఇస్తాడు లీడ్. వాడు అందరిలో డబ్బులు తీసుకొని అదే లీడ్ 100 మందికి రొటేట్ చేస్తాడు. వాడు సేఫ్ ఉన్నాడు, మీరు ఎక్కడ సేఫ్?
ఆ 100 మీ క్లోజింగ్ ఛాన్స్ ఎంత ఉంది? 1%. అవును. అదే ఎవరో మీరు ఒక్కరికే మీరు రెస్పాండ్. లీడ్ జనరేట్ చేస్తున్నారు. లేడీస్ చాలా సొసైటీలో, గేటెడ్ కమ్యూనిటీలో, వాకింగ్ పార్క్లో, జిమ్లో, ఎక్సర్సైజ్లో, యోగాలో ఎంతమంది పెద్ద కాంటాక్ట్స్ అండి. అవన్నీ వాడుకోండి మీరు. ఎలా వాడుకోవాలి నేను చెప్తాను మీకు. హౌ యూ కెన్ మేక్ మనీ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ ఆర్ లిటిల్ ఇన్వెస్ట్మెంట్. మీరు లక్షలు కోట్లు అక్కర్లేదండి. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. మీరు చేయలేకపోతే నా దగ్గర రండి, లేదా మా వెబ్సైట్ ఉంది www.realtoroxygen.com, లేదా నా యూట్యూబ్లో వెళ్ళి డాక్టర్ నంది రామేశ్వరం కొడితే 100 వీడియోలు వస్తాయి, నెంబర్ ఉంటుంది. లేదా మన ఛానల్కి ఫోన్ చేయండి, వాళ్ళ నెంబర్ ఇస్తారు. ఇట్లా మన నెంబర్స్ డిస్ప్లే చేస్తాం కదా స్క్రీన్. డిస్ప్లే చేస్తాం. సో డెఫినెట్గా లేడీస్కి వెల్కమ్, ఇంక్లూడింగ్ యూ. ఎస్ సార్, డెఫినెట్గా. అండ్ ఈ రోజు మీరు రియల్ ఎస్టేట్కి వెళ్తే ఆ 10 years యువర్ స్టైల్ విల్ చేంజ్, యువర్ లైఫ్ విల్ చేంజ్. కాదే పట్టుదలగా కంటెంట్ ఉంటే చాలదు, కంటెంట్తో పాటు కసి కూడా ఉండాలి. ఇక్కడ చాలా మందికి కంటెంట్ ఉంటుంది కానీ కసి ఉండదు, అక్కడ ఫెయిల్ అవుతారు. సో మేము ఇచ్చేది అంటే ట్రైనింగ్లో టాపిక్స్ అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్ ఏమున్నాయి, కస్టమర్ ఎవరు, సైట్ విజిట్ ఏంటి, సైట్ విజిట్ ఎలా తీసుకురావాలి, సైట్ విజిట్ కస్టమర్ని ఎలా కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ పాయింట్లు కూడా. రేరా అంటే ఏంటి, డిటిసిపి అంటే ఏంటి, హెచ్ఎండి అంటే ఏంటి, లీడ్ జనరేషన్ ఆన్లైన్ ఏంటి, లీడ్ జనరేషన్ ఆఫ్లైన్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, సో క్లోజ్ ఎలా చేయాలి, డాక్యుమెంటేషన్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, లీగాలిటీ, ఇవన్నీ కూడా సపరేట్ మాడ్యూల్స్ ఉన్నాయి. అన్నిటి మీద అవగాహన మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు పూర్తిగా తయారై వెళ్ళాలి. ఏమీ లేకుండా వెళ్తే ఓడిపోతాం మనం. సో డెఫినెట్లీ పీపుల్ కెన్ జాయిన్. ఫ్రెషర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, ట్రైనీస్ జాయిన్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి పాసిబిలిటీ ఉందండి. ఎంత పిండికి వెళ్తే అంత రొట్టి. మీరు అన్నట్టుగా ఏదైనా స్పెషలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం అర్హతలతోటి ఇంట్రెస్ట్ ఉండి కన్సిస్టెంట్ గా పని చేయగలము, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోగలము అనుకుంటే చాలు డబ్బులు సంపాదించుకోవచ్చు. గుడ్ లీడర్, గుడ్ రోల్ మోడల్ హూ కెన్ హెల్ప్ యూ అండ్ గైడ్ యూ. ఇప్పుడు మేనేజర్ కి లీడర్ కి తేడా, మేనేజర్ మీ టార్గెట్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. లీడర్ అనేవాడు మీ రియల్ పొటెన్షియల్ ఎక్కడుందో అక్కడ దాకా తీసుకెళ్తాడు. దట్ ఇస్ ద డిఫరెన్స్. చాలా మంది తెలియదు. లీడర్ అనేవాడు, ఇప్పుడు మీరున్నారు మమతా, సో యూ హ్యావ్ మోర్ స్కిల్స్, యూఆర్ క్వాలిఫైడ్, పిహెచ్డి చేస్తున్నారు. సో మీకు ఇంకా జనరల్ గా చదువుకున్న మీకు స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీ అపియరెన్స్ కావచ్చు, మీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మీకు ఏవైనా. సో మీ అంటే ఈ అమ్మాయి ఇక్కడ కంట ఈ పని కూడా చేయగలదని ఐడెంటిఫై చేసి హ్యాండ్ హోల్డ్ చేసి తీసుకెళ్తారు. దట్స్ వాట్ ఐ బీన్ డూయింగ్. జనరల్ గా నేను ఎలా ట్రైన్ అయ్యామంటే, ఇప్పుడు మీకు టార్గెట్ ఇచ్చాం, మీ బాస్ అంటాడు రోజుకి 6 ఇంటర్వ్యూలు చేయండి అంటాడు, పొద్దుట 3 సాయంత్రం 3. మీకు 2 వచ్చాయి లేదా 3 వచ్చాయి. అప్పుడు బాస్ ఏమంటారు, నీకు 6 చేయమన్నా 3 చేసాను తిడతాడు. జనరల్ నేనేం చేస్తానంటే ఆ తిట్టను, నేను పిలిచి నువ్వు ఎందుకు చేయలేకపోతావు చెప్పు అంటాడు. చేయడానికి నీకు ఎక్కడ కేస్ స్టడీ తీసుకుని శ్రీకర్తో మాట్లాడు, ఆయన రానంటే ఎందుకు రానంటున్నాడు, దగ్గరుండి ఆయనతో మాట్లాడి కేస్ స్టడీ చేసి చూపిస్తాను. ఒక కస్టమర్ డీల్ క్లోజ్ చేయకపోతే ఎందుకు క్లోజ్ చేయటం నేను దగ్గరుండి చేసి చూపిస్తాను. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజర్ అండ్ లీడర్. సో మీరు అన్నట్టుగా మహిళలు డెఫినెట్ గా ఇది చేయగలరు, ఎటువంటి సందేహాలు లేకుండా మినిమం నాలెడ్జ్ తోటి, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మినిమం ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళు తప్పకుండా ఈ పని చేయగలరు. ప్రతి రంగంలో చేసినట్టే రియల్ ఎస్టేట్ లో కూడా వాళ్ళు రాణించగలరు. ఇన్ఫాక్ట్ ఇది ఈజీ, మోర్ దాన్ ఈజీ ఫర్ కంపేర్ టు అదర్. టెక్నికల్ గా మీరు ఏ రోజు రాకెట్ కనిపెట్టంటే మీరు ఏం కనిపెడతారు. అండ్ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు లేబర్ పనికి వెళ్ళండి, తట్టలు మోయాలి, బుట్టలు మోయాలి, రోజు చేయాలి. సెక్యూరిటీ అనుకుంటే గన్ పట్టుకొని నిల్చొని ఉండాలట సెక్యూరిటీలో. లేడీస్ కూడా సెక్యూరిటీలో కూడా లేడీస్ ఉన్నారు. సో ఇది ఏంటంటే రిఫైన్డ్ జాబ్. యూ విల్ బికమ్ ది బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. యూ నీడ్ నాట్ డిపెండ్ అని బట్టి నువ్వు 10 మందికి ఉపాధి కల్పిస్తావు. ఎంతకాలం తీసుకుని నేను ఎందుకు మొదలు పెట్టానంటే, ఇంతకాలం తీసుకుంటూ వచ్చాం శాలరీ రూపంలో. ఇప్పుడు ఇవ్వడం, ఇలా ఉండడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదండి. కొన్ని రోజులు ఇట్లా ఉండాలి, ఈ స్టేజ్కి రావాలి. నువ్వు ఇచ్చే స్టేజ్ ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు వేరు. ఈరోజు నాకు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఫోన్ చేసి ట్రైనింగ్ తీసుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. హూ ఈజ్ నంది రామేశ్వరరావు, వన్ స్మాల్ మ్యాన్ బిలో యావరేజ్. ఎంబీఏ అంటే మ్యాన్ బిలో యావరేజ్ అని చెప్తాను నేను. అంతే ఉన్నాను కదా. లేదు సార్, చూడడం కన్నా కంటెంట్ ఇంపార్టెంట్ కదా సార్. మనిషి ఎలా కనిపిస్తున్నాడు అన్నది ఎంత ఇంపార్టెంటో, కంటెంట్ ఎంత ఉన్నది, ఎలా డెలివర్ చేస్తున్నాను అన్నది కూడా మనం చూడాలి. అది మీరు చెప్పాలి, మీరు యాంకర్ కాబట్టి. ఎస్ సార్, అది ప్రవర్తనలో కనిపిస్తుంది,
అన్నిట్లో మీరు అన్నట్టుగా మనం చూసుకుంటే ఎలా ఉండాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఎలా కనపడాలి, ఇవన్నీ కూడా భాగమే మన కమ్యూనికేషన్లో, మన ప్రొఫెషన్లో ఇది భాగమే. అండ్ మనం ఇందాక అనుకున్న టాపిక్లో మహిళలు ఈ రంగానికి రావచ్చా అనేది నా ప్రశ్న. డెఫినెట్గా దాంట్లో స్థానం ఉంది, మహిళలే ఎక్కువగా రాణిస్తున్నారు అని మీరు చెప్పారు. అండ్ ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా ప్రాపర్ మెంటర్షిప్తో, ప్రాపర్ ఒక లీడర్ కింద మంచిగా ట్రైన్ అయ్యి వస్తే డెఫినెట్గా వాళ్ళు 10లో 8 మంది సక్సెస్ సాధిస్తున్నారని చెప్పారు. సో ఇంకా మహిళలు ఎవరైనా ఉన్నా కూడా ఎటువంటి సందేహం లేకుండా ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని వాళ్ళ ప్రొఫెషన్గా చూస్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు క్లోజ్ చేయాలని భయం ఉంటుంది. సేల్స్, మార్కెటింగ్ అనేది పెద్ద దీనిలో ఏమీ లేదండి. మార్కెటింగ్ వల్ల పిఆర్, పబ్లిక్ రిలేషన్ పెరుగుతుంది, మీ కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది, మీ అవేర్నెస్ పెరుగుతుంది, జోగ్రఫీ పెరుగుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా క్యామెల్ని సీ దాకా తీసుకురావడమే. తాగించడం పని బాస్ది, నేను తాగిస్తా. మీరు చేయాలి, మీకున్న మీ ఫ్రెండ్ ఉంది, నేను రియల్ ఎస్టేట్ చేస్తానమ్మా అని పెడితే రియల్ ఎస్టేట్లో కావాల్సిన ట్రస్ట్ ఫ్యాక్టర్. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మీ ఫ్రెండ్ మీ క్లాస్మేట్ 10 సంవత్సరాలు ఉంటుందనుకో, నేను నమ్ముతుంది. ఓకే ఈ క్యాండిడేట్ ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆ క్యాండిడేట్ మీరు ఇంకేం చేయకుండా డైరెక్ట్ బాస్ దగ్గర తీసుకురండి. మిగతా మీరు చేసేది 10%, కానీ మీకు వచ్చేది డబ్బులు 90%. అది మేము హెల్ప్ చేస్తాం. అదే అన్ని జాబ్స్ లో ఉన్నట్టుగా దీంట్లో గ్రోత్ 2 times 3 times ఎక్కువగా మల్టీఫోల్డ్. అదే గ్రోత్ చాలా సార్లు ఉన్నారండి. ఒక 10 years బ్యాక్ మొదలు పెట్టిన ఇప్పుడు BMW కార్ మెయింటైన్ చేస్తున్నారు. అది నార్మల్ ప్రొఫెషన్స్ కన్నా కూడా అసలు మల్టీఫోల్డ్ గ్రోత్ అనేది ఈ ప్రొఫెషన్ లో ఉంది. సో డెఫినెట్ గా ఈ ప్రొఫెషన్ ని మహిళలు ఇంకా ఎక్కువగా ఆశించి ఈ ప్రొఫెషన్ లో జాయిన్ అవ్వాలని కోరుకుందాం సార్. ధన్యవాదాలు.